చిత్తూరు జిల్లా ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయమైతే ఇవన్నీ ఓ ప్రకృతి ఒడిలో అలరారుతున్న ఒక సుందర క్షేత్రాలుగా యాత్రికులను ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రదేశాలను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే దానికి తగ్గట్టుగానే ఈ క్షేత్రాల వద్ద ఏర్పాట్లు కూడా ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో అరగొండ అని చెప్పగానే కొన్ని చారిత్రక ప్రదేశాలు గుర్తుకు వస్తాయి. ఆ క్రమంలోనే అరగొండ సమీపంలోని అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయానికి రావడం అంటే తిరుమలగిరిలను అధిరోహించినట్లే కనిపించింది. ఈ మార్గంలో అంటే సుమారు 300 మీటర్ల వరకు మలుపులు తిప్పుకుంటూ ఉండే కనుమదారి రోడ్డు సదుపాయం కల్పించారు. ఇక్కడికి ఒక సుందర దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించింది. మంగళవారం సాయం సంధ్యవేళ సూర్యుడు అస్తమిస్తూ అభయాంజనేయ ఆలయం పైన ప్రసరిస్తున్న సూర్యకిరణాలు కూడా హృద్యంగా కనిపించాయి. ఈ వాతావరణంలో అర్ధగిరి వీరాంజనేయ స్వామి క్షేత్రం వద్ద సుందరంగా ఆహ్లాదంగా కనిపించింది. ఆలయ క్షేత్రాన్ని గురించి నారాయణ సంపత్ ప్రధాన అర్చకులు ఆయన ఏమన్నారంటే, ఆలయ అభివృద్ధికి సంబంధించి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అంటే దేవాదాయ శాఖ ద్వారా నిర్వహిస్తున్న ఈ అర్ధగిరి వీరాంజనేయ స్వామి క్షేత్రంలో యాత్రికుల కోసం 10 గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. రోజుకు 300 రూపాయలు ఛార్జ్ చేయడానికి దేవాదాయ శాఖ ఇక్కడ రుసుము విధించింది. ఇదే సందర్భంలో ఆహ్లాదంగా సేదేరే పరిస్థితులతో పాటు ఆధ్యాత్మిక రమణీయతను ఆస్వాదించడానికి అనువైన వాతావరణం కూడా ఇక్కడ ప్రశాంతతను కల్పిస్తోంది. ఈ పరిస్థితిలో చిత్తూరు జిల్లాలో ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటైన అర్ధగిరి వీరాంజనేయ స్వామి క్షేత్రానికి రావడానికి యాత్రికులు సొంత వాహనాలు ఉంటే మినహా మిగతా సాధారణ యాత్రికులు రాలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో చిత్తూరు నుంచి అర్ధగిరి వీరాంజనేయ క్షేత్రానికి ఆర్టీసీ బస్సులు నడిపేవారు. వాటిని రద్దు చేయడం వల్ల తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందని ఇక్కడి అర్చకులు చెబుతున్నారు. అర్ధగిరి ఆంజనేయ స్వామి దేవాలయానికి ఇది కొండపైన ఉన్నందువల్ల సాధారణమైన భక్తులు వచ్చేదానికి అవకాశం తక్కువగా ఉంటుంది. కాణిపాకం నుంచి అర్ధగిరికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించినట్లయితే సాధారణ భక్తులు విశేషంగా వచ్చేదానికి ఎన్నో అవకాశాలు ఉంటాయన్నమాట. ఎందుకంటే కాణిపాకం నుంచి సొంత వెహికల్ లేనటువంటి భక్తులు రాలేకపోతున్నారు. ఎన్నో చోట్ల దిగి ఎక్కి రావాలి కాబట్టి చాలామంది రాలేకపోతున్నారు. కాబట్టి కాణిపాకం నుండి డైరెక్ట్గా బస్సు అర్ధగిరికి వేశారంటే అప్పుడు అర్ధగిరిలో జనాభా పెరుగుదల జరిగి స్వామివారి భక్తులు సులభంగా స్వామివారిని దర్శించేదని వీలవుతుంది. ఇది నా యొక్క విన్నపం అన్నమాట. అర్ధగిరి వీరాంజనేయ స్వామి క్షేత్రం ప్రధాన అర్చకుడు నారాయణ సంపత్ మాటల ప్రకారం ఒక చిన్న సూచన చేశారు. ఇది అంటే 2 రోజుల కిందటే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అధికారులు కూడా ఈ క్షేత్రాన్ని అర్ధగిరి నుంచి సర్వే చేసి వెళ్ళారు. సుమారు 300 మీటర్ల ఎత్తులో కొండపైన ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి అవసరమైన కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నట్లు ఆ శాఖ అధికారుల ద్వారా తెలిసింది. వాస్తవానికి రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా తిరుపతి నుంచి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని సందర్శించుకోవడానికి యాత్రికులు ఎక్కువగా వస్తుంటారు. అంటే తిరుపతి నుంచి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు కాణిపాకం వరకు ప్రయాణించడానికి ఆస్కారం ఉంది. ఆ కాణిపాకం నుంచి తవణంపల్లి పైమాగం మీదుగా అర్ధగిరి క్షేత్రానికి రావడానికి కేవలం 11 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. రోడ్డు కూడా చాలా చక్కటిగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉద్యాన పంటలు అటు ఇటు సేద తీర్చే విధంగా చల్లటి గాలులు పంచుతూ ఉంటాయి. అయితే చిత్తూరు నుంచి నడుపుతున్న బస్సును అర్ధాంతరంగా రద్దు చేయడం వల్ల సామాన్య యాత్రికులు అర్ధగిరి వీరాంజనేయ స్వామి క్షేత్రానికి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. మేము నెల్లూరు నుండి బయలుదేరి అరుణాచలం పోయే దారిలో కాణిపాకం చూసుకొని తర్వాత అరకొండని మాకు తెలియదు, వేరే మా ఫ్రెండ్ ఉంటే అరకొండకు పోతామని చెప్పి టెంపోలో వచ్చాము మేమైతే. కానీ ఇక్కడ పరిస్థితి ఏమంటే బాగానే ఉంది. కాకపోతే అన్ని విధాలుగా బస్సు యాత్రలు కానీ ప్రజలు కానీ రాకపోవటం ఎందువల్లంటే ఇక్కడ యాత్రికులు బస్సులు లేవు సౌకర్యాలు ఫస్ట్ టైం. తర్వాత ఇక్కడ కొన్ని ఇంకా ఏర్పాటు చేయాలి గదులు అనేది ప్రతి ఒక్కరు. ఇప్పుడు కాణిపాకం డెవలప్మెంట్ చేశారు, అట్లానే ఇక్కడ ఆంజనేయ స్వామి అంటే మనకి నెంబర్ 1 దేవస్థానంగా చేసుకుంటే ఇది కూడా అంటే ఒక పుణ్యక్షేత్రంగా ఏర్పరుస్తుంది అరకొండ అనే దేవస్థానం అనేది. కొంతమందికి తెలియదు, మా బట్టలకు తెలియదు. మా ఫ్రెండ్స్ చెప్తే ఇప్పుడు ఫస్ట్ టైం మేము రావటం ఇక్కడికి. కానీ మంచి
పుణ్యక్షేత్రం ఇది. అర్ధగిరి క్షేత్రానికి 4 లైన్స్ దగ్గరలో ఉన్నాయి. ఆ 4 లైన్స్ నుండి ఈ టెంపుల్ వరకు రోడ్డు విస్తరణ పనులు జరగాల. కొంచెం ఆడ బంగారుపాలెంకి ఇటు సైడ్గా కొంత ప్రచారం, ఆ బోర్డ్స్ కానీ, ఈ టెంపుల్కి సంబంధించిన అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్కి సంబంధించినటువంటి ప్రాముఖ్యతను తెలుపుతూ ఒక ఆర్చుల నిర్మాణము, ఆ హైవే రోడ్ నుండి ఈడికి హైవే రోడ్ కూడా నిర్మాణం జరగాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని పోతే, ఇప్పుడు ఈవేళ కూటమిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా వీళ్ళు సమీప బంధువులే. చిరంజీవి గారు ఈ టెంపుల్ నిర్మాణ దాతలు. కొండగుట్ట ఆంజనేయ స్వామి టెంపుల్కి కూడా ఆయన ఒక హిందూవాదిగా, హిందూ ధర్మ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంత కృషి చేస్తున్నారు. ఈరోజు కూటమిలో హిందూ ధర్మ పరిరక్షణ కోసం అనేకమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిధులను కూడా వాడి ఈ అర్ధగిరి ఆంజనేయ స్వామి యొక్క ప్రాముఖ్యతను చాటి ఇక్కడ మెయిన్ రోడ్డు సౌకర్యం ఉంది. ఈ సౌకర్యం అయితే చాలదు, 4 లైన్ ఖచ్చితంగా వెయ్యాలా. చిత్తూరు నుంచి కాణిపాకంకు, అక్కడి నుంచి అర్ధగిరి వీరాంజనేయ క్షేత్రానికి బస్సును నడిపే విధంగా చర్యలు తీసుకుంటే యాత్రికుల సంఖ్య పెరగడంతో పాటు దేవాదాయ శాఖకు కూడా ఆదాయం పెరుగుతుంది, యాత్రికులకు మానసిక ఉల్లాసం కలుగుతుందని ఇక్కడి అర్చకులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ దినేష్ కునుకలతో ఎస్ఎస్వి భాస్కర్రావు, ఫెడరల్ కరెస్పాండెంట్, అర్ధగిరి వీరాంజనేయ స్వామి క్షేత్రం నుంచి.